బేల మండలంలోని దహేగావ్ గ్రామంలో పలు ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తరపున లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న గృహ నిర్మాణ పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, సొంతంటి కళ నెరవేరుస్తుందని సంతోషరావు అన్నారు. ఇందిరమ్మ గృహ సందర్భంగా మరి ఈ గ్రామ కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు నేను రావడం మొన్న చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మనందరి అభిమాన నాయకుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామానికి మొదటి ఫేజ్ లో 29 గృహాలు ఇందిరమ్మ గృహాలు రావడం జరిగింది. ఈ పెద్ద గ్రామం కాబట్టి తప్పకుండా రెండో ఫేజ్ లో మరి ఇంకా అత్యధికంగా గృహాలు వచ్చే విధంగా మరి ఈ గ్రామ కాంగ్రెస్ నాయకులందరూ గ్రామానికి అత్యధికంగా గృహాలు కేటాయించే విధంగా నేను ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాను అని చెప్పుకుంటున్నప్పటికీ అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇల్లే తప్ప నీ సొంత ఇల్లు కావు, నరేంద్ర మోడీ ఇల్లు కావు, అవి ఇందిరమ్మ ఇల్లే, అవి ఇందిరమ్మ పేరు మీద ఉన్నటువంటి ఇల్లు తప్ప ఇంకొకటి కాదనే విషయాన్ని మనం కూడా ఎక్కడికక్కడ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎక్కడైనా మరి స్థానిక ఎమ్మెల్యే ఇచ్చే గృహాలు పేదలకు కాకుండా చాలా గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం. మరి కార్యకర్తలకు, వారి ఏజెంట్లకు, మరి చాలా మంది భూములు ఉన్నటువంటి వ్యక్తులకు, 4 వీలర్స్ ఉన్నటువంటి వ్యక్తులకు ఆయన అధికారులను బెదిరించి చాలా గ్రామాల్లో ఇల్లు ఇప్పిస్తా ఉన్నారు. అటువంటి ఎక్కడ ఉన్నా మన కార్యకర్తలు తప్పకుండా అధికారులకు ఫిర్యాదు చేసి నిజమైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు దక్కేటట్టు కృషి చేయవలసినటువంటి बाध्यता को गाव दहेगाव म्हणजे काँग्रेसचा गाव असा एक मानलेला गेला आहे. त्याकरिता काँग्रेसचा गाव आहे म्हणून 7 वर्षात एक सुद्धा घर दिलेलं नाही आहे त्यांनी. टीआरएस गव्हर्नमेंट होतं, बीआरएस गव्हर्नमेंट होतं, त्यांनी आजपर्यंत दहेगावला एक घर सुद्धा नाही दिलं. जर आमची गव्हर्नमेंट आली त्यानंतर आज आमच्या दहेगावमध्ये इंद्रमा कॉलनी म्हणून आहे, इथं काही 9 घरं आणि जुन्या गावामध्ये 30 घरं असे 37 घरं देण्यात आलेले आहे. ఇందిరమ్మ గృహ సందర్భంగా మరి ఈ గ్రామ కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు